అందరికీ నమస్కారం. ఈరోజు కథ యాటిట్యూడ్ బాస్ మనసంతా నువ్వే చెలి పార్ట్ 8. ఇంకా స్టోరీలోకి వెళ్తే పొద్దున్నే మాన్వి ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది. మాన్వి, ఈరోజు నువ్వు లీవ్ పెట్టొచ్చు కదా అని అడుగుతుంది కీర్తి. ఏమైంది, ఎందుకు లీవ్? నాకు కొంచెం హెల్త్ బాగాలేదు మాన్వి, హాస్పిటల్కి వెళ్దామంటే ఒక్కదాన్నే వెళ్ళాలంటే ఏదోలా ఉంది. నువ్వు తోడుగా రావచ్చు కదా అని అంటుంది దగ్గుతూ. అవునా, సరే అయితే ఉండు, ఫోన్ చేసి చెప్తాను మా గాడ్జిల్లాకి అని విరాజ్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయడం, మళ్ళీ చేస్తుంది, లిఫ్ట్ చేయలేదు. దొంగ విధవ, నిన్న నేను లిఫ్ట్ చేయకపోతే పనిష్మెంట్ ఇచ్చాడు, మరి ఇప్పుడు వీడు లిఫ్ట్ చేయలేదు. మరి నేనే బాస్ అయితే వీడికి అపరిచితుడు మూవీలోలా క్రిమి భోజనం, కుంభిపాకం అలాంటివి ప్లాన్ చేసేదాన్ని అని మూతి తిప్పుకొని అజయ్కి ఫోన్ చేసి చెప్పేసి మేకప్ అది తీసేసి నార్మల్గా రెడీ అయ్యి ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు. ఓపీ తీసుకొని వాళ్ళ నెంబర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక ముగ్గురు పేషెంట్స్ తర్వాత కీర్తిని పిలుస్తారు. కీర్తి లోపలికి వెళ్ళగానే మాన్వి ఫోన్ చూసుకుంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది. పక్కనే ఆవిడ మాన్విని లేపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నీళ్లు చల్లినా లేవదు. వెంటనే లోపలున్న కీర్తిని పిలుస్తుంది ఆవిడ. కీర్తి పరుగున వచ్చి మాన్వి ఏమైంది లే అని తడుతూ లేపడానికి ట్రై చేస్తూ డాక్టర్ అని అరుస్తూ లోన్కి తీసుకువెళ్ళిపోతుంది. డాక్టర్ చెకప్ చేసి తనకి కొన్ని స్కానింగ్స్ తీయాలి అని అంటారు. అన్నీ చేసి మాన్విని ఒక రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు. కీర్తి అక్కడ నర్సుని ఉండమని చెప్పి వెళ్ళి డాక్టర్తో మాట్లాడి వస్తుంది. తను వచ్చేసరికి మాన్వి పక్కనే ఉన్న నర్స్తో విరాజ్ గురించి చెప్తూ తిడుతూ ఉంటుంది. ఇది ఇక్కడ కూడా వదలలేదు వారిని అని దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది ఇప్పుడు? ఏంటి కీర్తి, నీకు బాగోకపోతేగా హాస్పిటల్కి వచ్చాం, మరి నన్ను బెడ్పై పడేశారేంటి అంటుంది మాన్వి. ఓసినా తింగరి మాలోకం, నా కోసం వచ్చి నువ్వు పేషెంట్వి అయ్యావు, అందుకే నిన్ను బెడ్పై పడేశారు. అవునా, కొంపదీసి కిడ్నీ గట్ట దొబ్బేలేదు కదా అని తడుముకుంటూ ఉంటుంది. నీ బాడీలో అన్ని పార్ట్స్ అమ్మేసుకున్నారు, నువ్వు చచ్చిపోయి ఇప్పుడు ఆత్మలా మారిపోయావు అనగాని నాకు ఈ నర్స్కి తప్ప ఎవరికీ కనిపించడం లేదు అని అంది కీర్తి. అవునా, మరి నేను స్వర్గానికి వెళ్తానా నరకానికి వెళ్తానా? ఒకవేళ పగ తీరకపోవడం వల్ల ఇలా ప్రేతాత్మనే ఇక్కడే ఉండిపోయానా? ఓ మై గాడ్ అని వాగుతూ ఉంటే కీర్తి మాన్వి నెత్తి మీద ఒక్కటిచ్చి నోరు మూసుకొని ఉండు, అసలు ఇంత వాగుడికయ్యా ఎలా అయిపోయావు? స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇలానే నేను అల్లరి చేస్తే కసురుకున్నావు, మరి నువ్వేంటి ఇలా తయారయ్యావు? ఏమో కీర్తి, నాకు తెలీదు, మేబీ నీతో ఉండి నీ అలవాట్లు వచ్చేసాయి అని అనగానే డాక్టర్ నువ్వు ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటున్నావంట, తీసుకోవద్దు అని చెప్పారు. అయినా ఎందుకంత స్ట్రెస్, ఎవరి కోసం ఆలోచిస్తున్నావు? అసలంతా విరాజ్ వల్లే, వాడి పెళ్ళి నా చావుకొచ్చింది అని రెండు కాళ్ళ దగ్గరికి చాపుకొని కూర్చుంటుంది. సరేలే, నువ్వు ఈరోజు రేపు ఇక్కడే ఉండాలి, నీ బుర్రకి అప్పుడు డ్యామేజ్ అయిందిగా, మళ్ళీ కొన్ని స్కానింగ్స్ అవి తీస్తారంట. నువ్వు మీ ఆఫీస్లో లీవ్ తీసుకో, నేను ఇంటికి వెళ్ళి నీ బట్టలు కావాల్సినవి తీసుకొని ఆఫీస్కి సెలవు పెట్టేసి వస్తాను అని అంటుంది కీర్తి. నీకు కూడా ఒంట్లో బాగోలేదు కదా అని మాన్వి అడిగేసరికి నాకు బాగానే ఉందిలే, అంత సీరియస్ ఏమీ కాదు అని కార్ కేస్ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది. ఏదో ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉండేసరికి చూసుకోకుండా ఎదురుగా ఇంకో కార్ని గుద్దేస్తుంది. కార్ దిగి సారీ చూసుకోలేదు అని బ్రతిమలాడుతుంటే ఇంకో కారులో నుండి ప్రణవ్ దిగుతాడు. నువ్వా నా కార్కి డాష్ ఇచ్చింది? హౌ డేర్ యూ? హలో మిస్టర్, చూసుకోకుండా జరిగింది, రిపేర్కి ఎంత అవుతుందో చెప్పు, ఇచ్చేస్తాను అని అంది కీర్తి. ఏంటే నువ్వు ఇచ్చేది? అసలు డ్రైవింగ్ రాని దానివి, నీ ముఖానికి కార్ ఎందుకు చెప్పు, ఏ ఆటోలోనో వెళ్ళొచ్చుగా. రేయ్, ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? నీకెందుకురా, నేనేం చేస్తే? ఎక్స్ట్రాలు చేసావనుకో గుండు గీసి గాడిద మీద ఊరేగిస్తా, జాగ్రత్త అని వేలు చూపిస్తూ ఉంటుంది కీర్తి. నన్నేరా అంటావా, నీకెంత ధైర్యం అసలు అని ప్రణవ్ కోపంగా అరుస్తూ ఉంటాడు. కాకపోతే బే అంటాను, అయితే ఏం చేస్తావు? ఒసేయ్ నిన్ను అని ఇద్దరు వాదులాడుకుంటూ ఉంటారు. ఎవరో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి గొడవ సర్దు మణికించి కార్ రిపేర్ డబ్బులు ప్రణవ్ అకౌంట్లో వేయమని చెప్తాడు. ప్రణవ్ మాన్విని కలుసుకోవాలని డబ్బులు అకౌంట్లో ఏం వేయనవసరం లేదు, నేను పిలుస్తా రిపేర్ అయ్యాక, అప్పుడు నువ్వే తీసుకొచ్చి ఇవ్వు అని అంటాడు. కీర్తికి ప్రణవ్ ఐడియా గురించి అర్థమై అలానే తప్పకుండా తీసుకువస్తా అని ఫోన్ నెంబర్ ప్రణవ్కి ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతుంది. కావలసిన వస్తువులు అవి తీసుకొని అన్ని బ్యాగ్లో పెట్టుకుంటుంది. మాన్వి రూమ్లో కూడా కొన్ని వస్తువులను తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది. అప్పటికే మాన్వి విరాజ్కి ఫోన్ చేసి లీవ్ అడిగి ఫోన్ పెట్టేసి ఏదో వీడియో చూస్తూ నవ్వుతూ ఉంటుంది. కీర్తి గట్టిగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్న మాన్విని చూసి ఎందుకే అంత గట్టిగా నవ్వుతున్నావు? ఏయ్, నీకన్నా నేను పెద్దదాన్ని, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అని అంటుంది మాన్వి. అబ్బో అలానే మాన్వి అక్క,
ఇంతకీ ఎందుకు అంతలా విరగబడి మరీ నవ్వుతున్నారో కారణం తెలుసుకోవచ్చా? కీర్తి, ఇప్పుడే ఢీ షో ప్రోమో చూశాను. అందులో నాది నక్కలేసి గర్ల్స్ అని మా దుర్గారావు అన్న చేసినట్టు యాక్టింగ్ చేశారు. సూపర్ అనుకో. దుర్గారావు? హూ ఇస్ దుర్గారావు అని కీర్తి అనేసరికి, ఏంటి నీకు తెలీదా అని తన వీడియోస్ అన్నీ చూపిస్తుంది. కీర్తి పడి పడి నవ్వుతూ ఉంటుంది. ఏంటి అసలు అవి? అలా ఎవరైనా చేస్తారా? మాన్వి కీర్తి వైపు సీరియస్ లుక్ ఇస్తూ, చూడు, అతను అతనిలో టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. ప్రూవ్ చేసుకున్నాడు కూడా. నువ్వు నేను దానికి కూడా పనికిరాం తెలుసా? విమర్శించడం అందరం చేసేస్తాం, కానీ వాళ్ళు ఆ పని ఎంతో కష్టపడి ధైర్యంగా చేస్తారు. అలా ఎప్పుడు వెటకారం చెయ్యకు అని తిట్టిపోస్తుంది కీర్తిని. ఓకే ఓకే సారీ, ఇంకెప్పుడు అనలే అని కీర్తి చెవులు పట్టుకునేసరికి ఫక్కున నవ్వేస్తుంది మాన్వి. ఇద్దరు వాళ్ళకి అలాట్ చేసిన రూమ్లో నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు విరాజ్. మాన్వి 2 days రాను అని చెప్పిన దగ్గర నుండి ఎందుకో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. రోజంతా ఏదో వెలితిగా వర్క్పై శ్రద్ధ పెట్టలేకపోతాడు. విరాజ్ ఏదో ఆలోచిస్తూ ఉండగా అజయ్ ఫైల్పై విరాజ్ సైన్ కావాలి అని క్యాబిన్కి వస్తాడు. విరాజ్ ఫైల్పై సైన్ పెట్టగానే వెళ్ళిపోతున్న వాడల్లా వెనక్కి తిరిగి, ఏంట్రా విరాజ్ ఇది, ఏం పెట్టావు సైన్? తాగేసావా ఏంటి? ఏం పెడతాను విరాజ్ అని పెడతాను. అవునా, ఏది చూడు అని ఫైల్ చూపించాడు విరాజ్కి. అక్కడ మాన్వి అని సైన్ చేసేసి ఉంటుంది. విరాజ్ అది చూడగానే ఓ షిట్ అని మనసులో అనుకుంటూ తల పట్టుకొని కూర్చుంటాడు. ఏమైందిరా నీకు, ఎనీ ప్రాబ్లం అని అజయ్ అడగగానే, నథింగ్ రా, వెళ్ళి పేపర్స్ రెడీ చేసి తీసుకురా, సైన్ చేస్తాను అని చెప్పి పంపించేస్తాడు. ఎటు చూసినా మాన్వినే గుర్తుకొస్తూ ఉంటుంది. చా, ఏంట్రా విరాజ్ ఇది, ఒక అమ్మాయి దగ్గర అలా బెండ్ అయిపోతున్నావు అని అనుకుంటూ పక్కకి చూసేసరికి విరాజ్లానే ఇంకొకడు కనిపిస్తూ ఉంటాడు. విరాజ్ వాడిని చూసి, ఎవరు నువ్వు? వాడు నవ్వుతూ, నేను నీ అంతరాత్మను బ్రో అంటాడు. అవునా, ఎందుకు వచ్చావు ఇప్పుడు? రాకుండా ఎలా ఉంటా, నీలో నువ్వే నలిగిపోతున్నావుగా, అందుకే నీ డౌట్స్ క్లియర్ చేయడానికి వచ్చాను. నువ్వేం క్లియర్ చేస్తావు, నోరు మూసుకొని పో అని గసరేస్తాడు విరాజ్. అలా అరవకు బ్రదరు, ముందు నేను చెప్పేది విను అనేసరికి విరాజ్, పోనీలే క్లియర్ చేస్తా అంటున్నాడుగా అని ఓపిక్గా వింటూ ఉంటాడు. నువ్వు మాన్విని ఏం చేద్దామని పిఏగా అపాయింట్ చేసుకున్నావు? టార్చర్ చేయాలి అని పిఏగా పెట్టుకున్నా. మరి చేసావా ఏమైనా? చేశానుగా. ఏం చేసావు, నిబ్బొందా? అసలు నీ పాత పిఏలని అడుగు, వాళ్ళకి పెట్టిన హెరాస్మెంట్లో .1 కూడా నువ్వు మాన్వికి చెయ్యలేదు. అదేంటి, ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాగా పనిష్మెంట్స్? ఇస్తున్నావు, కానీ చిన్న చిన్నవే అవన్నీ. మొదటి వీక్ ఏదో కొంచెం గట్టిగా ఇచ్చి వదిలేసావు, అంతేనా? అవును అంటాడు విరాజ్. అంతే, ఇంకేముంది, పిక్చర్ పర్ఫెక్ట్ అని నవ్వుతూ ఉంటాడు విరాజ్లా ఉన్న అంతరాత్మ. ఏంటి పర్ఫెక్ట్ అని అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటాడు విరాజ్. నీ లవ్ కన్ఫర్మ్ అయింది అని చెప్తున్నా. వాట్ అని గట్టిగా అరుస్తాడు విరాజ్. వాటు లేదు, వంకాయ లేదు. నువ్వు ప్రేమలో పడ్డావని అంతరాత్మ సిగ్గుపడిపోతూ మెలికలు తిరిగిపోతూ ఉంటాడు. నాన్ సెన్స్, నేను లవ్లో ఉన్నానా, అది కూడా మాన్వితో? షటప్, మరి అంత పిచ్చి బెదవలా కనిపిస్తున్నానా నీకు? హాహాహా, అంతేలే, నిజాలు చెప్తే ఇలానే ఉంటుంది మరి. చాలే, నువ్వు చెప్పిన బోర్డు నిజాలు ఎవరికి అవసరం లేదు. అసలే ఉన్న పెళ్ళిని ఎలా చెడగొట్టాలో తెలియక చేస్తుంటే నువ్వేంటి ఇలాంటి కొత్త డౌట్స్ పెడతావు? ఇంకోసారి ఇలాంటి మాటలు చెప్పావంటే పీక పిసికి చంపేస్తా అని అంతరాత్మ వైపు కోపంగా గుడ్లర్మి చూస్తాడు. ఏంటి, అంతరాత్మని కూడా చంపేస్తావా? అయినా చెప్తే వినవుగా నువ్వు, నీ ఇష్టం మరి అని అనుకుంటూ అంతరాత్మ మాయమైపోతుంది. విరాజ్ మాత్రం ఆలోచిస్తూ గ్లాస్ విండో నుండి బయటికి చూస్తూ ఉంటాడు. బాల, చరణ్ రోజంతా వాళ్ళకి కావాల్సిన అమ్మాయి గురించి వెతుకుతూనే ఉంటారు. ఎక్కడ చిన్న ఆచూకీ కూడా లభించదు. ఎంత వెతికినా. పోనీ పొరపాటు పడ్డావేమో అని ఫోటో చెక్ చేసుకుంటే తనే. ఏం చేయాలో పాలుపోక మళ్ళీ రేపు వెతకొచ్చులే అని ఇంటికి వెళ్ళిపోతాడు. చరణ్ ఇంటికి వెళ్ళేసరికి విరాజ్ బాబీతో ఆడుకుంటూ కనిపిస్తాడు. చరణ్ని చూడగానే, ఎక్కడికి వెళ్ళావన్నయ్య అని అడిగాడు విరాజ్. ఊరికి అలా ఫ్రెండ్స్తో సరదాగా బయటకు వెళ్ళాను, చాలా రోజులైందిగా కలిసి. చరణ్ అబద్ధం చెప్తున్నాడు అని విరాజ్కి అర్థమైపోతుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు ఇండియా రమ్మని చెప్పినా రాలేదు చరణ్. కానీ సడన్గా ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తూనే ఉన్నాడు విరాజ్. బ్రష్ చేసి అడిగితే ఇబ్బంది పడతాడేమో అని మౌనంగా ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఇంతలో హిమ వచ్చి, బావా, అమ్మ ఫోన్ చేసింది, బాబీని చూడాలి అనుకుంటుంది అంట, తీసుకువెళ్ళనా అనేసరికి, ఏం అవసరం లేదు, అంతగా చూడాలనిపిస్తే ఇక్కడికే రమ్మని చెప్పు ఆవిడని అని అంటూ విసురుగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు.
చరణ్ అలా అనేసరికి హిమ చాలా బాధపడుతుంది. ఊరుకో హిమ, అన్నయ్య తప్పకుండా మారుతారులే, నువ్వు ఫీల్ అవ్వకు, అందరం కలిసి ఉండే రోజు ఖచ్చితంగా వస్తుంది అని ధైర్యం చెప్పి కాసేపు బాబీతో ఆడుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. తినేసి పడుకుందామని రూమ్లోకి వెళ్తాడు కానీ ఇంతకీ నిద్ర రావడం లేదు అసలు. ఎటు చూసినా మాన్వి ఆలోచనలే. బాబోయ్, ఏం మాయ చేసింది, సరిగ్గా నిద్ర కూడా రావడం లేదు, దేవుడా అని అనుకుంటూ గట్టిగా ముఖాన్ని దిండుకి అద్దుకుంటాడు. హాస్పిటల్లో మాన్వికి కొన్ని టెస్టులు చేస్తారు. మెడిసిన్ వేసుకొని రెస్ట్ తీసుకోండి, మా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు అని చెప్తారు డాక్టర్స్. ఇద్దరు భోజనం చేసి కాసేపు మాట్లాడుకొని పడుకుంటే మాన్వికి టాబ్లెట్స్ మత్తు వల్ల తొందరగా నిద్ర పట్టేస్తుంది. కాసేపటికి కీర్తి లేచి మాన్వి పడుకుంది అని నిర్ధారించుకొని మెల్లగా డోర్ తీసుకొని డాక్టర్ రూమ్కి వెళ్తుంది. చెప్పండి డాక్టర్, కండిషన్ ఎలా ఉంది అని అడుగుతుంది. డాక్టర్ మాన్వి హెల్త్ కండిషన్ గురించి మొత్తం వివరిస్తుంది. నో, అలా జరగడానికి వీల్లేదు డాక్టర్ అని గట్టిగా అరుస్తూ లేచి నిలబడుతుంది కీర్తి. ప్లీజ్ కామ్ డౌన్, పరిస్థితి మన చేయి దాటిపోయింది, మీరు కంట్రోల్ చేసుకోండి అని కీర్తికి చెప్తుంది డాక్టర్. అది వింటున్న కీర్తికి ఏడుపు తన్నుకొచ్చి బోరున ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్ తనకి సర్ది చెప్పినా చాలాసేపు అలా ఏడ్చి ఏడ్చి కళ్ళు తుడుచుకొని రూమ్కి వెళ్తుంది. బెడ్పై హాయిగా నిద్రపోతున్న మాన్విని చూస్తూ దుఃఖం పొంగుకొస్తుంటే దాన్ని బయటికి రానివ్వకుండా ఆపుకుంటూ మాన్వి దగ్గరికి వెళ్ళి నుదుటిన ముద్దు పెడుతుంది. అలా పెడుతున్నప్పుడు తన కన్నీళ్ళు మాన్వి ముఖం మీద పడేసరికి మెల్లగా మెలకు వస్తూ ఉంటే కీర్తి అది గమనించి గబగబా వెళ్ళి టేబుల్పై అటు తిరిగి పడుకున్నట్లు యాక్ట్ చేస్తూ పడుకుంటుంది. మాన్వి లేచి చుట్టూ చూసేసరికి ఎవ్వరూ ఉండరు. ముఖంపై తడాలా అనిపిస్తే చేత్తో తడుముకుంటూ ఇది కళ నిజమా అని ఆలోచిస్తూ కళ ఉంటుందిలే అని మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది. అలా 2 రోజులు మాన్వికి ట్రీట్మెంట్ ఇచ్చి మెడిసిన్ రాసి పంపించేస్తారు. మాన్వి ఇంటికి వెళ్ళగానే రెడీ అయి ఆఫీస్కి బయలుదేరుతుంటే కీర్తి దగ్గరుండి మెడిసిన్స్ అవి ఇచ్చి జాగ్రత్త చెప్పి పంపిస్తుంది. విరాజ్ కూడా ఈరోజు మాన్వి వస్తుంది కదా అనే సంతోషంలో తనకి తెలియకుండానే స్పెషల్గా రెడీ అవుతాడు. టిఫిన్ చేసి కార్లో స్టార్ట్ అయిన విరాజ్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. లిఫ్ట్ చేసి హలో, హూ ఇస్ దిస్? విరాజ్, నేను స్వాతిని. ఏ స్వాతి? ఏ స్వాతి కాదు, పిఏ స్వాతిని అని అంటుంది ఆ అమ్మాయి. ఓ దేవుడో, ఈ అమ్మాయి జబర్దస్త్ చూస్తుంది అనుకుంటా, ఆటో పంచులు వేస్తుంది అని అనుకుంటూ అమ్మ తల్లి నువ్వెవరో సరిగ్గా చెప్పు అంటాడు. అదే మొన్న లెటర్ పట్టుకొని మా ఇంటికి వచ్చారు అని ఇంకేదో అంటున్నా ఆ అమ్మాయి మాటలకి అడ్డుపడుతూ మీ ఫ్రెండ్ ఊరు నుండి వచ్చిందా? ఆ విషయం మాట్లాడడానికి ఫోన్ చేశా, మీరు పార్క్కి రాగలరా ఇప్పుడు? ఓకే, 10 మినిట్స్లో అక్కడ ఉంటా అని ఫోన్ పెట్టి డ్రైవర్ని పార్క్కి పొమ్మని చెప్తాడు. నేరుగా కారు పార్క్ దగ్గర ఆగేసరికి స్వాతి ఎంట్రన్స్ దగ్గర విరాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. విరాజ్ కార్ దిగి స్వాతి దగ్గరికి వెళ్ళి ఎందుకు రమ్మన్నావు? అదే సార్, డైరీ గురించి మాట్లాడాలి అని రమ్మని పిలిచాను. విరాజ్ ఆతృతగా డైరీ దొరికిందా, తీసుకొచ్చావా అని అడుగుతాడు. అది చెప్పడానికే వచ్చాను, అసలు నా ఫ్రెండ్ ఇంకా ఊరు నుండి రాలేదు విరాజ్, ఇంకా టైం పడుతుంది అని చెప్పింది. విరాజ్ స్పెక్స్ తీస్తూ ఇది ఫోన్లో కూడా చెప్పచ్చు, దీనికోసం ఇక్కడి వరకు రావాలా? సిగ్గుపడుతూ అలా కాదు విరాజ్, నా ఫ్రెండ్స్కి నేను ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పాను, అందుకే అని అంటూ విరాజ్ రియాక్ట్ అయ్యేలోపు అందరినీ పిలుస్తుంది. అన్నం కోసం కొట్టుకునే కాకుల్లా ఒకేసారి ఒక 10 మంది అమ్మాయిలు విరాజ్ని చుట్టుముట్టేశారు. ఈ హఠాత్ పరిణామానికి విరాజ్కి చిర్రెత్తుకొచ్చిన స్వాతితో అవసరం ఉంది అని వాళ్ళందరితో కూల్గా మాట్లాడతాడు. వాళ్ళంతా విరాజ్ని ఊపిరి కూడా తీసుకొనివ్వకుండా మీద పడిపోతూ సెల్ఫీస్ తీసుకుంటూ ఉంటారు. డైరీ దొరకాలి, దీని గుడ్లు పీకేసి గోళీలు ఆడుకుంటాను అని స్వాతిని తిట్టుకుంటూ ఇంకేం చేయలేక ఫొటోస్కి ఫోజులు ఇస్తూ ఉంటాడు. మాన్వి ఫ్లాట్ నుండి క్యాబ్ బుక్ చేసుకొని ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది. క్యాబ్లో కూర్చొని నైనా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే పోయినసారి మోడలింగ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు విరాజ్ ముందు వెళ్ళిపోతుంటే నైనా కళ్ళల్లో విరాజ్ మీద ఏదో తెలియని ఫీలింగ్ మాన్వి దృష్టిలో పడింది. అందుకే మేఘనాని కనుక్కుంది నైనా గురించి. అసలు నైనా విరాజ్ని లవ్ చేస్తుందా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది. అబ్బా, మళ్ళీ తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకులే అని విండో నుండి బయటికి చూస్తుంటే పార్క్ ఎంట్రన్స్ దగ్గర విరాజ్ అమ్మాయిలతో మాట్లాడుతూ మాన్వి కంట్లో పడతాడు. డ్రైవర్ కార్ ఆపు అని చెప్పి పార్క్ దగ్గర ఉన్న విరాజ్ని చూస్తూ ఉంటుంది. పులిహోర రాజా 2 రోజులు లేకపోయేసరికి పులిహోర ఎలా కలిపేస్తున్నాడు, చుట్టూ అమ్మాయిలను చూస్తూ ఓ రేంజ్లో కలుపుతున్నాడు వెధవ. అసలు ఇదే వీడి క్యారెక్టర్. నేనున్నప్పుడు మాత్రం శ్రీరామచంద్రుడిలా వేషాలు వేస్తాడు కానీ వీడి చేష్టలన్నీ కృష్ణుడి చేష్టలే. అయినా వీడు ఎలా పోతే నాకేంటి, ఎంతమందితో తిరిగితే నాకేంటి,
అని అనుకొని క్యాబ్ పోనిమ్మని చెప్పి మళ్ళీ అంతలోనే ఏదో ఆలోచిస్తూ క్యాబ్ దిగి డబ్బులు ఇచ్చేసి విరాజ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. విరాజ్ మాట్లాడుతూ ఉంటే సార్ అని పిలుస్తుంది. ఎవరా అని అందరూ అటువైపు చూస్తారు, విరాజ్తో సహా. మాన్విని చూడగానే అప్పటి వరకు ఉన్న టెన్షన్స్, చిరాకు, అలసట అన్నీ మాయమైపోయి పెదాల మీద ఒక చిరునవ్వు వస్తుంది. వాళ్ళందరినీ తోసుకుంటూ మాన్వి దగ్గరికి వెళ్ళి, హాయ్ మాన్వి, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. అందరూ గుడ్లప్పగించుకొని విరాజ్ మాన్వీలనే చూస్తూ ఉంటారు. అంత అందంగా ఉన్న వాళ్ళనే పట్టించుకోలేదు, కానీ ఏమాత్రం కూడా అందంగా లేని మాన్వి విరాజ్తో క్లోజ్గా మాట్లాడడం చూసేసరికి వాళ్ళు జెలస్ ఫీల్ అవుతారు. ఏం లేదు సార్, ఆఫీస్కి వెళ్తుంటే మీరు కనిపించారు, ఎలానో ఆఫీస్కే కదా అని మీ దగ్గరకు వచ్చాను. విరాజ్ వెనుక అమ్మాయిల వైపు ఒక లుక్ వేసి, అమ్మాయ కరెక్ట్ టైంకి వచ్చింది అని అనుకుంటూ, అవును ఆఫీస్కి వెళ్ళాలి కదా, పద వెళ్దాం అని అంటూ సీయూ గర్ల్స్ అని చెప్పి ముందుకు నడుస్తాడు. వాళ్ళంతా, విరాజ్ మేము ఒప్పుకోము, నువ్వు మాతో కాసేపు టైం స్పెండ్ చేయాలి అని విరాజ్ చేయి పట్టుకొని ఆపేస్తారు. మాన్వికి చిరెత్తుకొస్తుంది అలా చేయి పట్టుకునేసరికి. విరాజ్ని పక్కకి లాగి, అసలు ఆడపిల్లలేనా, సభ్యత సంస్కారం లాంటివి ఉన్నాయా మీకు, రోడ్డు మీద ఐకైకలు పక్కపక్కలేంటి, ఈ రోజుల్లో అబ్బాయిలని అంత ఈజీగా నమ్మేయకూడదు అని విరాజ్ వైపు చూస్తూ, అలా నమ్మేస్తే తర్వాత మీ జీవితాలు నాశనం అయిపోతాయి. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ఆకులే, ఆకుకే చిల్లు పడేది, అర్థమైందా అని విరాజు చేయి పట్టుకొని లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఎవరికేం అర్థం కాదు, అందరూ విచిత్రంగా చూస్తుంటారు మాన్విని. విరాజ్ అయితే ఇది ఏం చెప్పింది అసలు అని ఆలోచిస్తూ మాన్వి వెనుక నడుస్తూ ఉంటాడు. అమ్మయ్య, చాలామంది ఆడపిల్లల్ని వీడి బారి నుండి కాపాడని రోజు అని సంబరపడిపోతూ ఉంటుంది మాన్వి. ఇద్దరు కారులో కూర్చునేసరికి మళ్ళీ అంతరాత్మ బయటికి వచ్చి, చూసావా ఎలా లాక్కొచ్చిందో, అదే లవ్ అంటే అని అంటాడు. విరాజ్ నెమ్మదిగా మాన్వికి కనిపించకుండా, నీ ముఖం అదేమీ లవ్వు, వాళ్ళ దగ్గర నన్ను తిట్టిందిరా. ఏంటి బ్రో అలా అంటే, వాళ్ళు మళ్ళీ నీ వెనుక పడరు అని అలా నిన్ను తిడుతూ నిన్ను బ్యాడ్ చేసి వాళ్ళ దగ్గర నుండి లాక్కొచ్చింది. వాళ్ళని చెయ్యి పట్టుకోవద్దు అని అంత క్లాస్ పీకి తను మాత్రం నీ చేయి పట్టుకొని తీసుకొచ్చింది, చూసావా, అక్కడే తేడా కొట్టేలేదు నీకు అని అంతరాత్మ విరాజ్ ఒడిలో కూర్చొని విరాజ్ క్రాఫ్ట్ సరి చేస్తూ ఉంటాడు. అవునా, మరి నాకేంటి నిజంగానే నన్ను తిట్టినట్టు అనిపించింది, నీకు అర్థం కావడం లేదులే, నువ్వు ఇప్పటి వరకు నీ బ్రెయిన్ని ఆ యాంగిల్లో వాడలేదు కదా, అందుకే నీకు తెలియడం లేదు. మరి నువ్వు నా అంతరాత్మవి కదా, నీకెలా తెలిసింది మరి, ఇలాంటి తొప్పాస్ డౌట్లు అడుగుతావు కానీ ప్రేమ ఉంది అని మాత్రం ఒప్పుకోవు, నీకు చెప్పడం వేస్ట్ అని మాయమైపోతుంది అంతరాత్మ. విరాజ్ తన పక్కన కూర్చొని విండోలో నుండి బయటికి చూస్తున్న మాన్విని తదేకంగా చూస్తూ ఉంటాడు. ఈవినింగ్ వర్క్ అయిపోగానే మాన్వి ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ ఎక్కి వెళ్తుంటే దారిలో ఒక దగ్గర నైనా ఎవరో ఒక అమ్మాయితో మాట్లాడుతూ కనిపిస్తుంది. మాన్వి క్యాబ్ వెళ్ళిపోతున్నా కూడా ఇంకా వాళ్ళని చూస్తూనే ఉంటుంది. కొంత దూరం వెళ్ళాక, ఏంటిది, అన్నిటికీ ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాను అసలు, నైనా విరాజ్ని లవ్ చేస్తే నాకెందుకు, అబ్బా అన్ని విషయాలు మరీ భూతద్దంలో పెట్టి చూస్తున్నావు మాన్వి, కొంచెం ఆలోచనలు తగ్గించుకో, లేకపోతే ఈసారి ఇంకో వారం రోజులు హాస్పిటల్ పెట్టెక్కాలి అని అక్కడితో ఆలోచనలకి అడ్డుకట్ట వేస్తుంది. క్యాబ్ దిగి లోపల అడుగు పెట్టేసరికి అక్కడంతా కోలాహలంగా ఉంటుంది. అదంతా ఏంటి అని ఆలోచిస్తూ అర్థం కాక గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ని అడుగుతుంది. రేపు కృష్ణాష్టమి కదా మేడం, కాలనీలో మొత్తం అన్ని అపార్ట్మెంట్స్ వాళ్ళు కలిసి పెద్ద పండుగలా చేస్తారు అని చెప్పాడు వాచ్మెన్. అవునా, చాలా బాగుంటుంది అయితే అని ఫాస్ట్గా ఫ్లాట్కి వెళ్ళేసరికి కీర్తి హాల్లోనే కూర్చొని ఉంటుంది. ప్రణవ్ ఎవరికో ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు చాలాసేపు. ఇంతకీ అవతలి వాళ్ళు లిఫ్ట్ చేయరు. లాస్ట్ టైం అని ట్రై చేసేసరికి లిఫ్ట్ చేస్తారు. హలో రవి, చెప్పు ప్రణవ్. రే, ఇప్పటి వరకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదేంట్రా, నువ్వు చెప్పిన పనిలోనే బిజీగా ఉన్నానురా ప్రణవ్, అందుకే చూసుకోలేదు. సరేలే, ఇంతకీ అడ్రస్ దొరికిందా? నువ్వు చెప్పిన కార్ నెంబర్ ట్రేస్ చేసి అడ్రస్ కనుక్కున్నాను, అడ్రస్ మెసేజ్ చేసా చూసుకో. ప్రణవ్ వాట్సాప్ చెక్ చేసుకొని ఓకేరా వచ్చింది, థ్యాంక్ యూ అంటాడు. థ్యాంక్స్లు గట్టా వద్దు మామ, పార్టీలు ఇస్తే చాలు. ప్రణవ్ నవ్వుతూ, ఓకేలే సండే ఇస్తా పార్టీ, ఉంటాను మరి అని ఫోన్ పెట్టేస్తాడు. వాట్సాప్లో ఒకసారి అడ్రస్ చెక్ చేసుకొని ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేస్తే, నాతోనే ఎవరు నువ్వు, ఇది అది అని ఒక ఆట ఆడుకున్నావు కదా కీర్తి, కానీ నా సంగతి తెలియదు నీకు, నేను తిరిగి నీకు రేపు షాక్ ఇస్తా వచ్చి అని నవ్వుకుంటూ అలా పడుకుంటాడు. మాన్వి ఫ్లాట్కి వెళ్ళేసరికి కీర్తి హాల్లో కూర్చొని ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉంటుంది. కీర్తి, విన్నావా, రేపు కాలనీలో కృష్ణాష్టమి వేడుకలు చేస్తున్నారంట, ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారనుకో,
అవును, నేను చూశాను. అదేంటి అంత సింపుల్‌గా అంటున్నావు? రేపు మనం కూడా సెలబ్రేట్ చేసుకుందాం. ఏమంటావు? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేదు? ఏమో మాన్వి, నాకు ఈ పండుగలు అవి ఇష్టం ఉండవెందుకో. ఓహ్! అలానా? చూడు కీర్తి, అయినా మనం ముందు జరుపుకుంటేనేగా అందులో మజా తెలుస్తుంది. నేను నీలానే ఆలోచించేదాన్ని లాస్ట్ ఇయర్ వరకు. కానీ ఈ ఇయర్ నుండి అన్నీ సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటున్నా. అవునా? ఇంతకీ ఎందుకో తెలుసుకోవచ్చా? ఇప్పుడు నాకంటూ నువ్వున్నావుగా. అదే నాకు కన్నయ్య ఇచ్చిన గొప్ప వరం. మరి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలిగా అని నవ్వుతూ అంటుంది. కీర్తికి మాన్వి కళ్ళల్లో సంతోషం చూడగానే తనకి నో చెప్పాలనిపించక సరే అయితే సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ కీర్తి అని సంబరపడిపోతూ చిన్నపిల్లల చిందులేస్తూ ఉంటుంది మాన్వి. అలా నవ్వుతూ ఉన్న మాన్విని చూడగానే కీర్తికి మళ్ళీ డాక్టర్ చెప్పిన మాటలు గుర్తొస్తాయి. కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే మాన్వికి కనిపించకుండా వాటిని తుడుచుకొని చాలు చాలు గెంతులు వేసింది. చాలు, నన్ననే దానివి నువ్వు అల్లరి బాగా చేస్తున్నావు అని. మరి నువ్విప్పుడు చేస్తుందేంటి? మాన్వి వైపు చూస్తూ అడుగుతుంది కీర్తి. ఏం చేయని కీర్తి, నీతో ఉన్న ఈ కొన్ని రోజుల్లో నాకు మళ్ళీ లైఫ్లో ఏదో చిన్న హోప్ కనిపిస్తుంది. పైగా నీతో ఉండి ఉండి నీ నాకు నీ బుద్ధులు వంటబట్టాయని ఐవింగ్ చేస్తుంది. చాలే, ఏమైనా అంటే నా మీద పడిపోతావు. ఫ్రెష్ అయ్యరా, బయటకు వెళ్ళి కావాల్సినవి కొనుక్కొని వద్దాం అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతుంది కీర్తి. వనజ తన గదిలో కూర్చొని మొహానికి ఫేస్ ప్యాక్ వేసుకొని బీరువాలోని తన శారీస్ అండ్ జ్యువెలరీ అంతా బెడ్పై పరిచి ఏం వేసుకోవాలా అని థింక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కిషోర్ గారు బెడ్రూమ్లోకి వస్తూ, ఏంటి ఇది మంచాన్ని షాప్ చేసేసావు, కుంపదీసి ఇవన్నీ అమ్మకానికి పెడుతున్నావా ఏంటి? మీరు మరీనండి, చీరలు అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా మీకు అని అంటూ కిషోర్ గారి వైపు తిరిగేసరికి "ఆ అని ఆయన అరుస్తూ జడుచుకొని కింద పడిపోతారు. ఆ అరుపుకి మేఘన తన బెడ్రూమ్ నుండి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమైంది డాడ్ అని అనేసరికి ఆయన గుండెల మీద ఒక చేయి పెట్టుకొని రెండో చేతిని వనజ గారి వైపు చూపిస్తారు. మేఘన వాళ్ళ మామ్ని చూడగానే తను కూడా కొంచెం జడ్చుకుంటుంది, కానీ తమాయించుకొని, ఏంటి మామ్, ఫేస్ ప్యాక్ అంటే ఏదో లైట్గా వేసుకుంటారు అంతేకాని ఇలా కొత్తింటికి సున్నం పూసినట్టు పూసుకోమని కాదు. పైగా పెదాలకి ఏం రాసుకున్నావు అంత రెడ్గా ఉన్నాయి. వనజ గారు పల్లికలిస్తూ, అది బేబీ మరేమో టీవీలో కొత్త లిప్ లిక్విడ్ చూశాను, అది రాసుకుంటే పెదాలు మంచి రంగులోకి వస్తాయంట, అదే ఇది. మేఘన తల కొట్టుకుంటూ కింద పడి ఉన్న వాళ్ళ నాన్నని లేపి, డాడ్ అది అమ్మనే, మీరు భయపడకండి. వస్తే ఏం పోయే కాలం వచ్చిందే నీకు అసలు? ఈ వయసులో ఈ ఫేస్ ప్యాక్లు అవి అవసరమా నీకు? ఇంకొంచెం ఉంటే నా గుండె ఆగిపోయేది తెలుసా భయంకి. అప్పుడు నువ్వు ఇవేమీ కట్టుకోని అవసరం లేదు. మేఘన కిషోర్ గారు అలా తిట్టేసరికి వనజ గారు ఏడుస్తూ, సారీ అండి, నాకు తెలియదు కదా అంత భయంకరంగా ఉన్నాను అని. నేను మిమ్మల్ని భయపెట్టాలని అని అనుకోలేదండి అని అంటూ బోరున ఏడుస్తూ ఉంటుంది. సరేలే, ముందు ఆ కుళాయి కట్టేసి ముందు ఇది చెప్పు, ఇంతకీ ఈ అలంకారాలు ఈ ఫేస్ ప్యాక్లు ఎందుకు? వనజ కళ్ళు తుడుచుకొని, మరేమో నా ఫ్రెండ్ కవిత లేదు, వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గర కృష్ణాష్టమి వేడుకలు చేస్తున్నారంట రేపు, అందరినీ పిలిచింది. అందుకని నువ్వు ఇంతలా గంగిరెద్దులా రెడీ అయిపోతున్నావు అన్నమాట. మరి అంతే కదండి, వాళ్ళందరికన్నా నేనే గాడ్జిల్లాలా కనిపించాలి అంటే ఈ మాత్రం ఉండాలిగా. అది విన్న కిషోర్, మేఘన ఏంటి అని ఇద్దరు ఒకేసారి అరుస్తారు. అదే, వాళ్ళకన్నా నేనే గాడ్జిల్లాలా కనిపించాలి అని ఇద్దరి వైపు చూసి అనేసరికి ఇద్దరు పొట్ట పట్టుకొని పగలబడి నవ్వుతూ ఉంటారు. ఎందుకు అలా నవ్వుతున్నారు? మమ్మీ, అది గాడ్జిల్లా కాదు, గాడ్జియస్. గాడ్జిల్లా అంటే రాక్షస బల్లి అని ఫోన్లో పిక్ చూపిస్తుంది. వనజ గారు బుర్ర గొక్కుంటే అదేలే, చిన్న మిస్టేక్ అని అంటుంటే మేఘన నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వనజ, నువ్వు మాత్రం ఈ నగలు ఆ మేకప్ వేసుకొని వెళ్తే మాత్రం నువ్వు నిజంగానే గాడ్జిల్లాలా ఉంటావు అని పగలబడి నవ్వుతూ ఉంటారు. మిమ్మల్ని అని కోపంగా పక్కనే ఉన్న పర్ఫ్యూమ్ బాటిల్ తీసి కిషోర్ గారి నెత్తి మీదకి విసురుతుంది. దాని నుండి తప్పించుకొని, దేవుడా, పిల్లలకి నిజాలు చెప్పే రైట్ కూడా లేదా మా మగాళ్ళకి అని అనుకుంటూ ఇది ఇప్పటిలో తెమలదు అని గెస్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోతాడు. విరాజ్ వాళ్ళ ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. రఘునందన్ గారు తింటూ సుశీల గారు కనిపించకపోయేసరికి సుశీల ఎక్కడా అని అడుగుతాడు. వదినకి తలనొప్పిగా ఉందంట అన్నయ్య, అందుకే రూమ్ నుండి బయటకు రాలేదు. ఎందుకు తలనొప్పి? కొడుకుని చూపించడానికి పంపాను అని అన్నాడనా అని అనేసరికి సుమ గారు అవును అని వాళ్ళ అన్నయ్యకి సైగ చేస్తుంది. విరాజ్, ప్రణవ్ సైలెంట్గా తినేసి ఎవరి గదికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకు సుమ,
లేనిపోని ఆశలు పెట్టుకోవడం, మళ్ళీ అవి జరగలేదు అని బాధపడటం. ఏమన్నయ్య, నీకు లేదా మనవన్నీ చూడాలి అని రఘు గారి వైపు సూటిగా చూసి అడుగుతుంది సుమ. తింటున్న రఘు గారు కాస్త తినడం ఆపి, ఎందుకు లేదు సుమ, నీకు తెలుసుగా నాకు చిన్న పిల్లలంటే ఎంత ఇష్టమో. చిన్నప్పటి నుండి నువ్వు చూస్తూనే ఉన్నావుగా. అలాంటిది నా మనవన్ని చూడాలి, ఎత్తుకోవాలి అని నాకు ఆశగా ఉండదా చెప్పు. కానీ ఏం చేయగలను, వాడికి నా మీద పీకల వరకు కోపం ఉంది. బాధపడటం తప్పితే ఇంకేం చేయలేని పరిస్థితి. ఏదో డబ్బు సంపాదిస్తున్నా కానీ జీవితంలో మనశ్శాంతి కరువైపోయింది సుమా. ఎదిగిన పిల్లలే మా మీద కక్ష కట్టి గుండెల మీద తంతుంటే ఎలా చెప్పు అని చేయి కడుక్కొని అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిపోతారు. సుమ గారు కూడా బాధపడుతూ అవన్నీ పనమ్మాయికి సర్దేమని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతుంది. వీళ్ళ మాటలన్నీ విరాజ్ తలుపు చాటున నిలబడి అంతా వింటాడు. తనకి ఏదోలా అనిపించి అలా బెడ్పై వాలిపోతాడు. మళ్ళీ ఒకసారి వాళ్ళ ఇంట్లో సంతోషంగా అందరూ నవ్వుకుంటూ ఉన్న సంగతులు గుర్తు చేసుకుంటాడు. అమ్మా, మళ్ళీ చెయ్యనమ్మా, ప్లీజ్ అమ్మా అని అరుస్తూ గగ్గోలు పెడుతూ ఉంటాడు ప్రణవ్. నీకు ఇలా కాదురా అని సుశీల గారు బరబరా లాక్కెళ్తూ ఉంటే కింద పడి, రాను, నేను రాను, ఈ ఒక్కసారికి వదిలేయమ్మా అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే లోపలికి వస్తున్న రఘునందన్ గారు అదంతా చూస్తూ, ఏమైంది సుషి, ఎందుకు అలా లాక్కెళ్తున్నావు? సుశీల కోపంగా ఊగిపోతూ, మీ పుత్రరత్నం చేసే పనులు అలా ఉన్నాయండి. వీడికి 4 వాతలు పెడితే కానీ దారిలోకి రాడు అని వంటగదిలోకి లాక్కెళ్ళి అట్ల కాడ కాల్చి తొడ మీద వాతలు పెడుతుంది అని గట్టిగా అరుస్తాడు. అసలేమైంది అని హిమాని రఘునందర్ గారు అడగగానే, ప్రణవ్ గారు ట్యూషన్లో ఒక అమ్మాయిని ముద్దు అడిగాడంట. ట్యూషన్ మాస్టర్ వచ్చి అత్తకి కంప్లైంట్ చేశారు. అవునా? అయినా ఎవరో అమ్మాయిని ముద్దు అడిగితే ట్యూషన్ మాస్టర్కి ఎందుకంట కోపం అని రఘు గారు అంటుంటే, ముద్దు అడిగింది ట్యూషన్ మాస్టర్ కూతుర్నే మావయ్య అని చెప్తుంది హిమ. అని నోరు తెరుస్తారు రఘునందన్. వంటగది నుండి సుశీల కోపంగా బయటికి వస్తూ, మరి అలాంటి నిర్వాహకం చేశాడు మీ కొడుకు. ఆయన వచ్చి ఎన్ని తిట్లు తిట్టారనుకున్నావు అనుకోండి, బుర్ర ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు అని కోపంగా అరుస్తూ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ప్రణవ్ కాల్చిన చోట రుద్దుకుంటూ వంటగదిలో నుండి బయటికి వస్తుంటే రఘునందన్ గారు ఆపి, ఏరా, ట్యూషన్ మాస్టర్ కూతుర్ని ముద్దు అడిగావంటే నిజమేనా? అడిగాను నాన్న. అలా అడగటం తప్పు కదరా. ఏం నాన్న మీరు కూడా? ఆ అమ్మాయి విరాజ్ అన్నయ్యకి అడగకుండానే ముద్దు పెట్టింది. వాడికి అడగకుండా పెట్టింది కదా అని నేను కూడా పక్కన వెళ్ళి కూర్చున్నాను. ఇంతకీ పెట్టదే, అందుకే కోపం వచ్చి అడిగాను. వెళ్ళి వాళ్ళ బాబుతో చెప్పేసింది అని తొడ రొద్దుకుంటూ ఉంటాడు. హాల్లో అందరూ మొదట షాక్ అయినా కాసేపటికి అందరూ గట్టిగా నవ్వేస్తారు. తలుపు చాటున నిలబడి వింటున్న సుశీల గారు కూడా ఫక్కున నవ్వేస్తారు. అది గుర్తుకు రాగానే విరాజ్ కూడా నవ్వుకుంటూ అలా పడుకుండిపోతాడు. పొద్దున్నే లేటుగా లేచి కాసేపు వర్కౌట్ చేసి హాల్లో కూర్చుంటే అప్పటికే ఇంట్లో పని వాళ్ళంతా ఇంటిని పువ్వులతో అలంకరిస్తూ ఉంటారు. అత్తయ్య కాఫీ అని అరిచేసరికి తెస్తున్నాను రా అని సుమ గారు కాఫీ కప్ పట్టుకొని వచ్చి అందిస్తారు. విరాజ్ కాఫీ తాగుతూ, ఏంటత్తయ్య, అమ్మ కనిపించడం లేదెక్కడా? సుమ గారు నిట్టూర్పు విడుస్తూ, వదిన గదిలో నుండి రాలేదురా బయటికి, బాబీని చూడాలని అనుకుందిగా, కుదరలేదు అని బాధపడుతూ కూర్చుంది. కృష్ణాష్టమి రోజు కూడా చిన్ని కృష్ణుడు ఇంట్లో లేడు కదా అనగానే విరాజ్ అంతా విని ఏదో ఆలోచిస్తూ వాళ్ళ అమ్మ గదిలోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు మాట్లాడి బయటకు వచ్చి తన గదిలోకి వెళ్ళిపోతాడు. విరాజ్ వెళ్ళిపోయిన 10 నిమిషాలకి సుశీల గారు చక్కగా ముస్తాబై నవ్వుతూ బయటికి వచ్చి పని వాళ్ళకి పనులు పురమాయిస్తూ ఉంటారు. సుశీల గారిలో వచ్చిన ఈ మార్పుని గమనించి విరాజ్ ఏదో చెప్పి ఉంటాడులే అని నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోతారు సుమా గారు. కీర్తి, కీర్తి, ఇక్కడ నా డ్రెస్ పెట్టాను కనిపించడం లేదేంటి అని అరుస్తూ ఉంటుంది మాన్వి. కీర్తి, కీర్తి, ఇక్కడ నా డ్రెస్ పెట్టాను కనిపించడం లేదేంటి అని అరుస్తూ ఉంటుంది మాన్వి. నేనే తీసాను అని దగ్గరికి వస్తూ జవాబిస్తుంది కీర్తి. నువ్వెందుకు నా డ్రెస్ తీసావు అని అడిగేసరికి, ఎప్పుడో పంజాబీ డ్రెస్సులు కాదు, ఇదిగో ఈ లంగా ఓని కట్టుకొని పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న లంగా ఓని ఇస్తుంది. మాన్వి అది చూసి, వావ్, చాలా బాగుంది, ఎక్కడిది కీర్తి? పక్కింట్లో వాళ్ళది కొట్టుకొచ్చాను. ఏంటి? మరి ఎందుకు అలా అడుగుతావు? నా ఫ్రెండ్కి బొటీక్ ఉంది, నాకు నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చింది, ఒక 2 సెట్స్ నేను వేసుకోకుండా అలా ఉంచేసా. ఇప్పుడు ఎలానో ఫెస్టివల్ కదా, కట్టుకుందాంలే అని బయటికి తీసా. నీకేది నచ్చకపోతే ఇదిగో అని బ్లూ కలర్ లెహంగా చూపిస్తుంది. మాన్వికి అసలే ముందు నుండి బ్లూ పిచ్చి వలన బ్లూ కలర్ అని అదే తీసేసుకుంటుంది. సరే రెడీ అయి వస్తాను అని లోన్కి వెళ్తుంటే అప్పుడే ఫోన్ మోగుతూ ఉంటుంది. ఎవరా అని నెంబర్ చూస్తే షాక్, విరాజ్ కాలింగ్ అని వస్తూ ఉంటుంది. దేవుడా, పగటిపూట కూడా వీడి టార్చర్ తప్పేలా లేదు అని అయిష్టంగానే ఫోన్ లిఫ్ట్ చేసి,
హలో సార్, హ్యాపీ కృష్ణాష్టమి అని నవ్వుతూ నిమ్మలంగా విషెస్ చెప్తుంది. అవతల నుండి నువ్వు 10 మినిట్స్లో రెడీ అయ్యి కిందికి రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు విరాజ్. మాన్వి ఫోన్ని తలకేసి కొట్టుకుంటూ ఉంటే ఏమైంది అని అడుగుతుంది కీర్తి. ఇంకేమవుతుంది, ఉన్నాడుగా నా పాలిట శనిగ్రహం, అర్జెంటుగా 10 నిమిషాలలో కింద ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఎవరు, విరాజా? అవును వాడే. సరేలే, లెహంగా అటు నుండి వచ్చి వేసుకుంటాలే. నువ్వు రెడీ అని ఫ్లాట్ బయట ముగ్గు పెట్టేయి. పనమ్మాయి వచ్చి వంట చేస్తుంది, సరేనా? ఈలోపు నేను వచ్చేస్తా, ఓకే అని వెళ్ళి మళ్ళీ పిచ్చి గెటప్లో రెడీ అయ్యి కిందికి వెళ్ళిపోతుంది. తను అలా కిందికి వెళ్ళేసరికి విరాజ్ కరెక్ట్గా కార్ తన ముందు ఆపి గెట్ ఇన్ అని అంటాడు. మాన్వి ఏమనలేక కామ్గా కార్ ఎక్కి కూర్చుంటుంది. వాళ్ళు వెళ్ళిపోయిన ఒక 10 నిమిషాలకు ఇంకో కార్ వచ్చి ఆగుతుంది మాన్వి ఫ్లాట్ దగ్గర. అందులో నుండి ప్రణవ్ దిగి ఫోన్లో అడ్రస్ చూసుకొని లిఫ్ట్లో ఆ ఫ్లాట్కి వెళ్తూ ఉంటాడు. కారులో వెళ్తున్న మాన్వికి చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది. ఇందాక నుండి ఆ ఏరియాలోనే కార్ అటు ఇటు పోనిస్తాడు విరాజ్. ఎందుకు అని అడిగితే సమాధానం చెప్పాడు. ఇక చిరెత్తుకొచ్చి, ఏంటి సార్, పావు గంట నుండి చూస్తున్నా, ఇక్కడే ఇలా తిరుగుతున్నారు. మీకు టైంపాస్ అవ్వకపోతే టీవీలో మంచి సినిమాలు ఇస్తున్నారు, చూసుకోండి, అంతేకాని నా బ్రెయిన్ తినకండి అని మాన్వి వాగుతున్న విరాజ్ పట్టించుకోకుండా బయటకు చూస్తూ ఉంటాడు. అప్పుడే చరణ్ కారు వాళ్ళ అపార్ట్మెంట్ నుండి బయటకు వెళ్ళగానే విరాజ్ నవ్వుతూ ఆ అపార్ట్మెంట్ లోపలికి కార్ పోనిస్తాడు. మాన్విని లోపలే కూర్చోమని చెప్పి ఫ్లాట్స్ లోన్కి వెళ్తాడు. కార్లో కూర్చున్న మాన్వికి కోపం నశాలానికి ఎక్కిస్తూ ఉంటుంది విరాజ్ బిహేవియర్ చూసి. ఇప్పుడు కానీ వస్తే ఎడాపెడా వాయించేద్దామని ఎదురు చూస్తూ ఉంటే ఇంతలో విరాజ్ కార్ డోర్ ఓపెన్ చేయగానే, అసలు ఏమనుకుంటున్నారు, మీ ఉద్దేశం ఏంటి, మీరేం చెప్తే అది చేస్తా అనుకున్నారా అని గట్టిగా అరుస్తూ విరాజ్ వైపు చూసేసరికి తన చేతిలో ఉన్న బాబు బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంటారు మాన్వి వైపు. మాన్వి ఆ బాబుని చూడగానే సైలెంట్ అయ్యి, ఈ బాబు ఎవరు అని అడిగేసరికి విరాజ్ బాబుని మాన్వి చేతిలో పెట్టి కార్ స్టార్ట్ చేస్తూ, ఈ బాబుని మన ఇద్దరం కలిసి ఇప్పుడు కిడ్నాప్ చేశాం అని అంటూ నవ్వుతూ కార్ ముందుకు పోనిస్తాడు. కిడ్నాపా అని మాన్వి కళ్ళు తెలిస్తే ఆ బాబు వంక చూస్తుంటే వాడు మాన్వి వైపు క్యూట్గా స్మైల్ ఇచ్చి చూస్తూ ఉంటాడు. కన్నయ్య అని గట్టిగా అరుస్తుంది మాన్వి. తన అరుపు విని తింగర్ మాలోకం అని ఫుల్గా నవ్వుకుంటూ ఉంటాడు విరాజ్ మనసులో. మరి తర్వాత ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.